నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫైర్. గాంధీ భవన్ ముందు ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు. చిలకలూరిపేటలో వాహనాల దొంగ అరెస్టు. 5 బుల్లెట్లు, ఒక పల్సర్ వాహనం స్వాధీనం. బాపట్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా. పింగళ వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ విజయ్ కృష్ణన్. మీర్పేట్ నల్లపోచమ్మ దేవాలయంలో హోమం. ప్రజలందరిపై అమ్మ దీవెనలు ఉండాలని మొక్కుకున్న కార్పొరేటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. ఆయన దిష్టి బొమ్మను తగులబెట్టారు. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాంట్రాక్టుల కోసము రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని, ఆయన రాజకీయ స్వార్థపరుడని మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ఆయనని మునుగోడు ప్రజలు క్షమించారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రక్తం ద్వారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమట ద్వారా పైకొచ్చిన ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే వద్దుపై సమస్య లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెమట ద్వారా ఆయన ప్రతి ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఇంత పోయి 10 మంది పోయిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్ని వందల కోట్లు అమ్ముడు పోయిండు. పైసలకు అమ్ముడున్న భీమా గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నమ్మకాన్ని పంపు చేసిండు. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో 50,000 మెజార్టీతో గెలుస్తుంది. ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న 2 వ్యక్తులను అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన ఓనర్ వెంకట సాంబశివ అతని ఇంట్లో అద్దెకు ఉంటున్న 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను తన ఇంటి ముందు ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తమ బైకులను దొంగిలించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేసి నవీన్ బాబు, శంకర్ను అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చిలకలూరిపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనది నేషనల్ హైవే అవ్వడం వల్ల కూడా ఈ దొంగలు వివిధ ప్రాంతాల నుంచి రావడము, మన ఏరియాలో చూసుకుంటాము. ఆ బైక్ని ఈజీగా, అంటే బైక్ని ఏ విధంగా దొంగతనం చేయాలనేది యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారు. బైకులు దొంగతనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైకుల్ని నైట్ టైం పార్క్ చేసేప్పుడు జాగ్రత్తగా పార్క్ చేసుకోండి. అదేవిధంగా రీసెంట్గా జీపీఎస్ టెక్నాలజీ వచ్చింది. ప్రతి బైక్ కూడా అందరూ కూడా జీపీఎస్ పెట్టుకున్నట్లయితే ఎవరైనా దొంగిలించిన ఇమ్మీడియట్లీ బండి ఎక్కడ ఉన్నదని కూడా మనకు లొకేషన్ వస్తుంది.
దాని ద్వారా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది. అది మార్కెట్లో దాని వాల్యూ కూడా 3,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి, బైక్స్ అన్నీ కూడా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి కాబట్టి 3,000 రూపాయలు ఎక్కువ కాదనుకొని ప్రతి ఒక్కరు కూడా GPS సిస్టమ్ కూడా బైక్స్ పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా టౌన్లో కూడా ఈ నేరాలు నిరోధించడానికి మొత్తం కూడా సీసీ కెమెరాస్ ప్రతి ఏరియాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి NRT జంక్షన్ దగ్గర, అదేవిధంగా క్లాక్ టవర్, కళామందిర్, ఓల్డ్ పోలీస్ స్టేషన్, కృష్ణమహల్ సెంటర్, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి ఏరియా మొత్తం కూడా ఎంటైర్ టౌన్ మొత్తం కూడా దాదాపు 7 పాయింట్ల ద్వారా 12 పాయింట్ల ద్వారా దాదాపు 70 నుంచి 100 కెమెరాలు మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కెమెరాస్ అన్ని కూడా ఇన్స్టాలేషన్ జరగడం జరుగుతుంది. వీటి యొక్క సిస్టమ్ మొత్తం కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 2 మానిటర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఒక 10-15 రోజుల్లో ఒక గ్రాండ్గా మా ఎస్పీ గారి ద్వారా ఇనాగ్రేషన్ చేపించడం జరుగుతుంది. దీనివల్ల ఏదైతే మన పట్టణంలో నేరాలు జరిగే తక్కువ ఉంటుంది. అదేవిధంగా నేరం జరిగినప్పుడు కూడా ఇమీడియట్లీగా మనం ఆ నేరం ఏమి చేస్తారు ఏది అనేది కూడా చూసుకొని వాళ్ళ దొంగల నేరస్తులు పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా మహోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత పలు పాఠశాలల విద్యార్థులందరితో కలిసి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్సీ పోతుల సునీత, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి వారైతే మన జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గారు కూడా విజయకృష్ణన్ గారు. ఈరోజు మరి కాకతాళీయో ఎట్లా జరిగింది తెలియదు, కానీ మనం అందరం కూడా మరి చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు నిలిచిపోతాయి. అలాగే మరి మా సోదరి సునీతమ్మ ఎమ్మెల్సీ వారందరూ శుభాకాంక్షలు. 75 ఇయర్స్ మనం సక్సెస్ఫుల్ గా డెమోక్రసీని ఏ దేశంలో లేకుండా చాలా వైబ్రెంట్ గా, చాలా ఎఫెక్టివ్ గా నడిపించాము. ఇది మీ అంటే మీ అందరూ చాలా గౌరవంగా భావించాల్సిన రోజు ఇది. అస్ ఎ కలెక్టర్ గా నా సైడ్ నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్, ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నని దయచేసి ఇంట్లో ఒక తిరంగా పెట్టించండి. చేస్తారా? థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనము ఈ హర్ ఘర్ తిరంగా కంట్రీ వైడ్ మనం ఈ రోజు నుంచి 2 ఆగస్ట్ నుంచి 14 ఆగస్ట్ వరకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్ దట్ ఈ 10 days స్టార్టింగ్ మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన శ్రీ పింగళి వెంకయ్య గారి బర్త్ యానివర్సరీ నుంచి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ స్టార్ట్ చేస్తున్నాము. సో పింగళి వెంకయ్య గారు మన స్టేట్ నుంచి, మన పక్కన ఉన్న జిల్లా కృష్ణా జిల్లా నుంచి
అక్కడ నుంచి వెళ్ళి ఈ మనకి నేషనల్ ఫ్లాగ్ ఆయన మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ నేషనల్ ఫ్లాగ్ ఈ రోజు కూడా ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ అవర్ నేషన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ ఫర్ అస్. సో ఈ హర్ ఘర్ తిరంగా ఫెస్టివల్ ద్వారా మనమందరిలో ఒక పెట్రియాటిజం ఫీలింగ్ రావాలని, ఒక దేశభక్తి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా. అలాగే సోదరుడు యొక్క శాసనసభ్యుడు, శాసనసభ ఉపసభాపతి ఈ రోజు బాపట్లను ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఒక మంచి కలెక్టర్ని, ఒక మంచి ల్యాండ్ చూసే ఎస్పీని మాకు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాగోగులను చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే భారతదేశంలో అంబేద్కర్. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ వార్డు కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మ దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 కాలనీలో గత సంవత్సరం అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది, నల్లపోచ అమ్మవారి గుడి. ఆ సందర్భంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం చేపట్టడం జరిగింది. ఈరోజు నాకు కాలనీ వాసులు, నా వార్డులో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. నెక్స్ట్ మరొచ్చే సంవత్సరము అమ్మవారి దయ నా యందు ఉన్నది. ఇంకా గొప్పగా, ఈసారి కంటే ఇంకా గొప్పగా నిర్ణయం చేస్తాననేసి నేను తెలియజేసుకుంటున్నాను. నా వార్డు పరిధిలో ఉన్న ప్రజలకు, అదేవిధంగా మీర్పేట్ కార్పొరేషన్ ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పించిన నా వార్డు ప్రజలు, అదేవిధంగా అమ్మవారు నా యందు నన్ను ఆశీర్వదించి కౌన్సిల్కి పంపించింది. ఆ రోజు నేను ఎలక్షన్లో భాగంగా గుడి నిర్మాణం చేపిస్తానని అనేసి అన్నుంటి ఎలక్షన్ల తర్వాత నేను బ్రహ్మాండమైన గుడి నిర్మాణం చేపట్టాను. అదేవిధంగా నేను ఉన్నన్ని రోజులు గుడి వార్షికోత్సవాలు జరుపుకుంటానేసి, అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం నా యందు ఉండాలనేసి, అదే ప్రజల ఆశీర్వాదం నా మీద ఉండాలనేసి కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ను ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సకాలంలో ప్రజలకు అందేలా పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ కుంట రత్నబాబు, సెక్రటరీ సువర్చల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చేసినటువంటి మన ఇన్ఛార్జ్ రత్నబాబు గారికి, సెక్రటరీ గారికి, లబ్ధిదారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 14 మందికి మన గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డు మంజూరు కావడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మన ఎమ్మెల్యే గౌరవ ఉపసభాపతి శ్రీ కోనారఘుపతి గారు కానీ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయ పార్టీలను చూడకుండా లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో అటు నాయకులకు కానీ, ఇటు సచివాలయ సిబ్బందికి కానీ, పంచాయతీ సిబ్బందికి కానీ ఆదేశాలు ఇచ్చారో, వారి ఎమ్మెల్యే గారి ఆదేశాలు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అవ్వచ్చు, వారి ఆదేశాల ప్రకారం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో
వారందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా మరి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి ఇప్పుడు లబ్ధిదారులు చూసుకుంటే అధికార పార్టీకి చెందిన వైసీపీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ అందరికీ వీళ్ళకి ఆపండి వాళ్ళకి ఇవ్వండి అనే విధంగా ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో జరగదు. కాబట్టి మన గ్రామంలో అన్ని పార్టీకి చెందినటువంటి మన గ్రామస్తులకి పెన్షన్ అవి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి పెన్షన్ లో 14 6 డిజాబిలిటీ పెన్షన్ వికలాంగాల పెన్షన్ రావడం జరిగింది. మరి 3 విడో పెన్షన్ ఎవరైతే భర్తలు చనిపోయారో వారికి రావడం జరిగింది. ప్రథమ 6 వృద్ధాప్య పెన్షన్ రావడం జరిగింది. ఏదేమైనా మన గ్రామస్తులు గమనించాల్సింది ఒకటే, పార్టీలకు అతీతంగా గ్రామంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించాలని చెప్పి మంచిని మంచిగానే చెప్పుకుందాం, చెడుని చెడుగానే చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము గమనిస్తున్నాం, మీరు అందరికి తెలిసిందే, వాళ్ళ కాపండి వీళ్ళ కాపండి అనే సమస్య లేదు. గ్రామ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరైనా తప్పు చేస్తే తొలగించడం జరుగుతుంది. అది అధికారికంగానే ఎవరో ఇందులో ఒకళ్ళు తీసేయమంటాం ఒకళ్ళు ఇవ్వమంటాం కాదు. గ్రామ అభివృద్ధిలో గ్రామానికి చెడు జరిగే విషయంలో ఖచ్చితంగా అందరం కలిసి పోరాడాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. గ్రామ హితం కోసం, గ్రామ అభివృద్ధి కోసం అందరం పాటుపడి చక్కగా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన గ్రామంలో అర్హులైనటువంటి మరి గ్రామస్తులకి పెన్షన్ రానప్పుడు మనం గట్టిగా అడుగుతున్నాం, సిబ్బందిని కూడా. వచ్చినప్పుడు మరి అందరికీ అర్హులకి వచ్చేటట్టుగా మరి ఇక్కడ కష్టపడి మన గ్రామస్తులకు లబ్ధి చేకూర్చినటువంటి ఇక్కడ పంచాయతీ సిబ్బందిని కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయం సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ కదమ సిబ్బందిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి వాళ్ళకి మనం చెప్పట్లు. ఓటర్ ఆధార్ కార్డు అనుసంధానానికి ఖచ్చితంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లో ఆధారు, ఓటీపీ వివరాలు సేకరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. ఈ మేరకు మణిలాల్ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసీల్దార్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఆధార్తో ప్రజల వ్యక్తిగత భద్రత ముడిపడి ఉన్న నేపథ్యంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మొత్తం దేశవ్యాప్తంగానే ఓటర్ ఐడికి ఆధార్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అనేక రకాలైన కోర్టులు ఈ రకరకాలైన తీర్పులు వీటన్నిటి నేపథ్యంలో కొన్ని నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా మార్చినట్టు పరిస్థితి ఉంది. ఈ మేరకు ఏంటంటే ఆధార్ అనుసంధానం అనేటువంటిది ఓటర్ యొక్క ఇష్టం మేరకు ఐచ్ఛికంగా జరగాలనేటువంటి ప్రాతిపదిక జరుగుతూ ఉంది. అయితే జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో అట్లానే ఓటర్లను చైతన్యపరిచే పద్ధతుల్లో మీటింగులు జరిగినాయి. ఇక్కడ మన నియోజకవర్గ స్థాయిలో 6వ దగ్గర రాజకీయ పార్టీలతో కానీ, లేదు మండల స్థాయిలో కానీ రాజకీయ పార్టీలతో ఎక్కడ మీటింగ్ జరగలేదు. కానీ రేపల్లె పట్టణంలో నిన్న 12వ వార్డు 11వ వార్డు పరిధిలో ఓటర్లకి బిఎల్ఓ స్థాయి అధికారులు అని చెప్పేసి ఫోన్లు చేసి మీ ఓటర్ ఐడికి ఆధార్ని అనుసంధానం చేయాలి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పద్ధతిని మేము ఖండిస్తా ఉన్నాం సిపిఎం పార్టీకి. ఎందుకంటే ఆధార్ అనుసంధానము, ఓటీపీ అనేటువంటిది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత భద్రత వీటన్నిటికి సంబంధించినటువంటిది. ఇంత ప్రమాదభరితమైనటువంటి దానికి సంబంధించిన దాంట్లో ఫోనులు చేసి మీరు ఆధార్ కార్డు వివరాలు చెప్పండి అన్నటువంటిది ఇది చట్టానికి విరుద్ధము. మొత్తం ప్రజల యొక్క ఓటర్లకు కానీ, ప్రజల యొక్క మిగిలినటువంటి వాటికి సంబంధించి భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితుంది. అందుకని ఖచ్చితంగా బిఎల్ఓ స్థాయి అధికారులు, లేదు కేటాయించినట్టు సచివాలయ సిబ్బందో, లేదు రెవెన్యూ సిబ్బందో, మున్సిపల్ సిబ్బందో, ఏ సిబ్బంది అయితే ఆ సిబ్బంది ఖచ్చితంగా ఇళ్ల వద్దకు వెళ్ళాలి. ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలను సేకరించాలి. ఓటీపీ అయినా ఏదైనా సరే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను. ఆ పద్ధతిలో కాకుండా ఫోనుల ద్వారా ఆధార్ అనుసంధానం అంటే కనుక ప్రజల్లో కానీ, ఓటర్లో కానీ ఇప్పటివరకు దీని మీద చైతన్యం లేదు. ఇదేదో ఓటర్ అనుసంధానం కోసమే ఆధార్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రభుత్వ స్థాయిలో అధికారులు కనుక ఫోన్లు చేస్తే కొంతమంది ప్రజలు అయోమయంలోకి వెళ్ళే పరిస్థితి, గందరగోళంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా ఇంటింటికి వెళ్ళి ఆధార్లు సేకరించాలి. అది కూడా మీ ఇష్టం మేరకే మేము చేస్తాము, ఇది ఐచ్ఛికము, బలవంతం లేదనే దాన్ని కూడా పారదర్శకంగా చెప్పాలి. పైన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఎలక్షన్ అధికారులు కానీ, ఆర్ఓలు కానీ, జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లు కానీ ఇది ఐచ్ఛికము, బలవంతం పెట్టమని చెప్పి
కింద ఇళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఆధార్ వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్లు తీసుకుని అధికారులు చేస్తున్న పరిస్థితి కూడా అక్కడక్కడ జరుగుతోంది. అది మన రేపల్లి నియోజకవర్గంలో ఆ స్థాయిలో ఉండకూడదు. ఖచ్చితంగా నిబంధనల మేరకే వాళ్ళ యొక్క ఓటర్ యొక్క ఐచ్ఛికం మేరకు జరగాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో 2 గంటల పాటు కురిసిన భారీ వర్షం వల్ల భారీగా రోడ్లపై నీరు చేరుకుంది. దీనివల్ల వాహనాల రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ముఖద్వారం వద్ద వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో శ్రీశైలానికి వచ్చే వాహనాల రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఆ బండి చూసి ఇలా భయం వేసింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం నూతనంగా 297 మందికి పెన్షన్లు మంజూరు చేసింది. కుప్పం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో చిత్తూరు ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి అర్హునికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఆ ఎఫర్ట్లో మాతో పాటు భాగస్వామ్యం అవుతారని కూడా నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. ఆ ఒక్క చిన్న సహాయం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చేయగలిగితే కుప్పంలో ఏ ఒక్క ఇంటికి కూడా అర్హత ఉండి లబ్ధి చేరలేదనేటటువంటి కార్యక్రమం మనం చేయొచ్చు. గడిచిన 75 సంవత్సరాల్లో ఇది 75 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి ఈ ఆగస్టు మనం కూడా ఈరోజు ఆ మహనీయులనిద్దరిని స్మరించుకున్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజైనా ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎమ్మెల్సీ అయినా మీ ఇంటి దగ్గరకు వచ్చి కంటిన్యూస్ గా ప్రభుత్వం పలానా కార్యక్రమం చేసింది, అది మీ ఇంటికి అందిందా లేదా అని అడిగినటువంటి ఎమ్మెల్సీ గారు, చైర్మన్ గారు అందరూ కలిసి అమద గారికి పెన్షన్ మంజూరైన బుక్ జారీ చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గం లోకుముడిలో ఎస్సీ కాలనీలోని మురుగు కాలువలో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వైరల్ జ్వరమా కోవిడ్ జ్వరమా తెలియక ప్రజల్లో ఆందోళన తలెత్తుతుంది. అధికారులు స్పందించి మురుగు కాలువల్లో పూడికలు తొలగించాలని వేదిక సభ్యులు కోరుతున్నారు. సెక్రటరీ డమ్మి సార్, పేషెంట్ డమ్మి. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది నిర్వర్తిస్తున్న విధుల గురించి, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను పరిశీలించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుండూరు సిఐ కళ్యాణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए, इंस्पेक्शन के लिए पर्टिकुलर पुलिस स्टाफ और महिला पुलिस हाजिर है।
Party Visram. Party South Bank. అందరికీ నమస్కారం. ఈరోజు మన వేమూరు సర్కిల్లో బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ వార్షిక్ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ బట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా ఇష్యూస్ ఏమున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ పరంగా ఏమి ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో అక్కడ ఏమేమి చేసి మనం యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు, ఏమైనా శాండ్రమ్స్ పెట్టాలా లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలా దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్లో ఏమేమి యూఐ కేసెస్ ఏమున్నాయి, పీటీ కేసెస్ ఏమున్నాయి, గ్రేవ్ కేసెస్ పెండింగ్ ఏమున్నాయి అవి కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మన స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి వెల్ఫేర్ పరంగా ఏమేమి చేయగలము దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ బట్టిప్రోలు పిఎస్డి వార్షిక తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫైర్. గాంధీ భవన్ ముందు ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు. చిలకలూరుపేటలో వాహనాల దొంగ అరెస్టు. 5 బుల్లెట్లు, ఒక పల్సర్ వాహనం స్వాధీనం. బాపట్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా. పింగళ వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ విజయ్ కృష్ణన్. మీర్పేట్ నల్లపోచమ్మ దేవాలయంలో హోమం. ప్రజలందరిపై అమ్మ దీవెనలు ఉండాలని మొక్కుకున్న కార్పొరేటర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.